ముందుగా మీకు చెప్పాల్సిన మెయిన్ విషయం వచ్చేసి వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు, అలాగే ఎనీ వ్రతం మీరు చేస్తున్నప్పుడు, ఏ పూజ అయినా మీరు చేస్తున్నప్పుడు అమ్మా నాకు ఇది ఇవ్వు, లేకపోతే ఇలా చూసుకో నన్ను దేవుడా అని చెప్పి అడగకుండా, ఫలితం ఆశించకుండా చేస్తే ఆ పూజకి చాలా సత్ఫలితాలు ఉంటాయి. మనకి ఉన్నంతలో చేయగలిగినంత అయితే చేయాలండి. చాలామంది అంటారు హంగులు ఆర్భాటాలు ఎందుకు అని. ఒకటి మనశ్శాంతి కోసం, ఇంకొకటి అపీరెన్స్, యాంబియన్స్ కోసం. ఆ యాంబియన్స్ ఈరోజు మనం 4 రకాల పువ్వులు పెట్టి పూజ చేస్తే యాంబియన్స్ మంచి కలగా అనిపించి మనకి మనశ్శాంతి దొరుకుతుంది, మన అపీరెన్స్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాంబియన్స్ బాగున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఈరోజు పువ్వులు లేవే అని అన్నప్పుడు ఒకసారి పూజని మీరు చేసుకున్నప్పుడు చూడండి, కొంచెం మనసుకు వెలితిగా అనిపిస్తుంది. పూజ అయితే ఒకటే. చాలామంది చెప్తారు మనస్పూర్వకంగా చేయి, మనసు నిర్మలంగా ఉంచి చేయి, అది ఇంపార్టెంట్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్.